4 పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించితిని. బాధింపబడు వారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుచుందురు. వారిని బాధపెట్టు వారు బలవంతులు కనుక ఆదరించు వారెవడును లేకపోయాను. కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలం చేసిన వారే ధన్యులనుకుంటుని. ఇంకను పుట్టని వారు సూర్యుని కింద జరుగు అన్యాయము పనులు చూచి ఉంటని హేతువు చేత ఈ ఉభయుల కంటెను వారే ధన్యులనుకొంటిని. మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీయు నరులకు రోష కారణములని నాకు కనపడెను. ఇది వ్యర్థముగా ఒకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నము వలె ఉన్నది. బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసమును భక్షించును. శ్రమయును గాలికైన యత్నములను 2 చేతుల నిండా ఉండుట కంటే 1 చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనపడెను. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు. అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అతడు సుఖమును అని నేనెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇదియు వ్యర్థమైనదే, బహు చింత కలిగించును. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడ ఇండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోటి వారిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయినలా వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొనిన ఎడల వారికి వెట్ట కలుగును. ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును? ఒంటరియను ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వానిని ఎదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడు చిన్నవాడే శ్రేష్ఠుడు. అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకము నొందుటకు చెరసాలలో నుండి బయలు వెళ్ళును. సూర్యుని క్రింద సంచరించు జీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్నవాని పక్షమున ఉందురని నేను తెలుసుకుంటుని. అతని ఆధిపత్యము క్రింద జనులకు లెక్కయ్యే లేదు. అయినను తరువాత రాబో వారు వీనియందు ఇష్టపడరు. నిజముగా ఇది వ్యర్థమే. ఒకడు గాలికై ప్రయాస పడినట్లే